హాయ్ అండి, వెల్కమ్ టు జీహెచ్ డైరీస్. ఇప్పుడు మనం నా స్టైల్లో చికెన్ ఫ్రై చేసుకుంటున్నానండి. ముందుగా చికెన్ని ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఫ్రైకి కావాల్సింది జీలకర్ర, ధనియాలు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం కొబ్బరి, 4-5 ఎండుమిర్చి, ఇవన్నీ వేసుకుని నేను మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. మన మసాలా ప్రిపేర్ అయిపోయింది. తర్వాత స్టవ్ మీద బాణీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసి, జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి. ఆనియన్స్ని యాడ్ చేశాక ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా చూపించిన విధంగా ఈ కలర్ ఇట్లా బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ని యాడ్ చేసి పెట్టుకోవాలి. చికెన్ యాడ్ చేశాక మనం చికెన్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఒక 10-15 మినిట్స్ ఆయిల్లో ఉడకనిచ్చుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మన చికెన్ అనేది ఆ వాటర్తోనే ఉడికిపోద్దండి. మనం ఏ విధమైన వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను చికెన్ ఆయిల్లో వేసాక లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10-15 మినిట్స్ ఆయిల్లోనే ఫ్రై అయ్యేలాగా చూసుకున్నానండి. నాకు వాటర్ అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. సో మధ్యలో ఒకసారి తీసి ఒక 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. సో చికెన్ లాస్ట్ ఉడికేటప్పుడు వాటర్ అయితే ఇలా వచ్చింది. సో ఈ వాటర్ అంతా పోయి చికెన్ బాగా ఉడికాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఏదైతే మసాలా ఉందో అది యాడ్ చేసుకోవాలండి. మసాలా యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుందండి. సో మన ఫ్రై అయ్యే కొద్దీ చికెన్ కలర్ అనేది, మన గ్రేవీ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ జీహెచ్ డైరీస్. థ్యాంక్ యూ.